జీవీఎంసీకి రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాను న్యాయ పోరాటానికి దిగుతానని ప్రకటించారు. భారీగా ముడుపులు తీసుకుంటూ జీవీఎంసీకి తీరని నష్టం కలిగిస్తున్న అవినీతి అధికారులపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా టీడీఆర్లు జారీ చేయడం, నాలా పన్ను బకాయి ఉన్నప్పటికీ భవన నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం మొదలైన ఉదంతాలపై ఆయన మీడియా సమావేశంలో వివరించారు. పాత జైల్ రోడ్డులో అనాధికారికంగా నడుస్తున్న నైట్ ఫుడ్ కోర్టుల నుంచి లక్షల్లో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేస్తామన్నారు. 2021 నాటికి జీవీఎంసీ ఉన్న 948 షాపులు, కళ్యాణ మండపాల నుంచి రావాల్సిన బకాయిలు 86 కోట్లు ఉన్నాయని, ఇప్పటికీ వాటిని వసూలు చేయకపోవడానికి కారణం రాజకీయ ఒత్తిళ్లు కావా అంటూ నిలదీశారు. వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులకు జవాబుదారీగా ఉన్నటువంటి మేము ఖచ్చితంగా ఒక జీవీఎంసీ కౌన్సిల్ మెంబర్గా జీవీఎంసీ ఆస్తులు పరిరక్షించడం విషయంలో కానీ, ఏదైతే జీవీఎంసీకి అక్రమంగా టీడీఆర్లు జారీ చేసి పెద్ద ఎత్తున రెవెన్యూ నష్టాన్ని కలిగిస్తున్నటువంటి అధికారులపైన కానీ, రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క ప్రలోభాలకి వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సర్టిఫికెట్లు ఇచ్చేశారు అంటే అవినీతి ఏ స్థాయికి పెరిగిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, జీవీఎంసీ పాలక మండలి ఏర్పడిన వెనువెంటనే షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో 948 జీవీఎంసీ షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో, కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో, ఆసీల్ మార్కెట్ ఆసీలు ఏవైతే ఉన్నాయో, వాటి బకాయిలు 86 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి మేము కౌన్సిల్లోకి వచ్చినటువంటి 2021లో కౌన్సిల్లో చర్చ జరిగింది. దాని మీద ఒక కమిటీ వేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా సీన్ గారు, వైసీపీ ఫ్లోర్ లీడరు, అలాగే అందరూ కూడా కమిటీ వేసి కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. బకాయిలన్నీ వసూలు చేయాలని చెప్పి అప్పటి కమిషనర్ సుజనా గారు ఉండేటప్పుడు ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్ ఇదంతా. అన్ని జోన్లు కలిపి అన్ని మార్కెట్లు జీవీఎంసీకి రావాల్సిన రెవెన్యూ బకాయిలు ఇప్పటికీ ఏమైనాయి అని చెప్పి ఇప్పటికీ కౌన్సిల్లో అడుగుతున్నా. మొన్న 3 నెలల క్రితం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం లేదు. దానికి ఒకే ఒక ఉదాహరణ, నిన్న కాక 2 రోజుల క్రితం ఏదైతే పక్కన ఉన్నటువంటి వేమన మందిరం 1981లో ఎలకేట్ అయింది. 25 సంవత్సరాలంటే 2006కి అసలు ఆ వేమన మందిరం కాల పరిమితి కూడా అయిపోయింది. చట్టపరంగా ప్రతి 3 ఏళ్ళకి 33% జీవో నెంబర్ 56 ప్రకారంగా ఆ రెంట్ పెంచుకొని వెళ్ళినట్టయితే ఇవాళకి వేమన మందిరం బకాయి ₹1,00,00,000. ఆ 25 సంవత్సరాలు 2006కి అయిపోగాను ఇంకా 20 సంవత్సరాలు అయిపోయింది. జీవీఎంసీ అధికారులు మీరు ఎందుకు సీజ్ చేయట్లేదు, ఎందుకు ఆక్షన్ పిలట్లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉంటే మొన్న సీజ్ చేయడానికి వెళ్ళి తూతు మంత్రంగా రిలీజ్ చేసేశారు. ఏమంటే జిల్లా కలెక్టర్ గారికి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చాయి. 43 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నటువంటి వైసీపీ నేతలు కబ్జాలు ఉన్నటువంటి వేమన మందిరాన్ని రిలీజ్ చేసేసి మళ్ళీ కబ్జాదారులకు అప్పగించారు. అంటే జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, జోనల్ కమిషనర్లు ఏ స్థాయిలో అవినీతికి వీళ్ళు అంటగాగారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక్కడ ప్రతి నెల 4,141 రూపాయలంటే వాళ్ళు వసూలు చేసేది లక్షల రూపాయలు. వేమన మందిరం సీజ్ చేస్తే మళ్ళీ ఎలాగ ఓపెన్ చేశారు ఈ జీవీఎంసీ అధికారులు? అంటే మీరు రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? ప్రజల సంపద, ప్రజలు ఏదైతే ఆస్తుల్ని కాపాడడానికి ఉన్నటువంటి మీ అధికారాలని మీరు దేనికి దుర్వినియోగం చేస్తున్నారు? ఎన్ని లక్షల రూపాయలకి వేమన మందిరం కబ్జాలు ఉన్నటువంటి వైసీపీ నేతలకి మీరు అమ్ముడి పేరని అడుగుతా ఉన్నాం. మేము ఇప్పటికీ పలుమార్లు అడిగాం. జీవీఎంసీ రెవెన్యూ షాప్ రూములు కానీ
మార్కెట్లు కానీ వీటి బకాయిలు ఎంత ఉన్నాయి, వీటి పరిస్థితి ఎంతవరకు వచ్చినాయి, కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పి జ్ఞానాపురం మార్కెట్ ఉన్నాయి, జ్ఞానాపురం మార్కెట్, పూర్ణ మార్కెట్, రామకృష్ణ థియేటర్ దగ్గర మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, కోట్ల రూపాయలు రాజకీయ నేతల తొత్తుల దగ్గర కబందాస్తాల్లో కబ్జాలు ఉన్నాయి. జీవీఎంసీకి వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పదే పదే కౌన్సిల్లో మేము అడిగినప్పటికీ కూడా కమిటీ తీర్మానం చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి గత కమిషనర్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత కూడా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కానీ, జోనల్ కమిషనర్లు కానీ, డీసీఆర్ కానీ ఎందుకు ఆ దిశగా చర్యలు చేపడటం లేదు. జీవీఎంసీకి ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్తూ ఉంటే జీవీఎంసీకి రావాల్సిన బకాయిలు వసూలు చేయకుండా బకాయిదారుల దగ్గర నుంచి లక్షల రూపాయల ముడుపులు తీసుకొని రెవెన్యూ అధికారులు నోరు మూసుకొని ఇవాళ వాళ్ళు జేబులు నింపుకుంటున్న మాట వాస్తవం కాదా? మీ అందరికీ తెలుసు, ఫుడ్ కోర్ట్, నైట్ ఫుడ్ కోర్టు